ఎక్కువ రోజులు కాదు, ఆ అబ్బాయి తునప్రాయంగా తన ప్రాణం వదిలిపెట్టడానికి ప్రయత్నం చేసిండు కదా, ఆ ప్లేస్లో మన కొడుకో మన అన్నో మన బిడ్డనో ఉంటే ఎంత గుండెకోత ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకుని. నాకు నైట్ అంతా నిద్రపోలే, నైట్ అంతా నిద్రపోలే. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఎందుకు ఈ మీడియా, ఎందుకు ఈ వ్యవస్థ కనీసం బీసీల బాధను ఎందుకు పట్టించుకుంటుంది? మిమ్మల్ని ఒక బీసీ శక్తిగా చూస్తున్నారు, మీ ఆవేదన నిజంగా తెలుస్తోంది. మిమ్మల్ని ప్రజలు కూడా అదే స్థాయిలో బీసీ శక్తిగా చూస్తున్నారు కాబట్టి మీ ఆఫీస్ నుంచే స్టార్ట్ అయింది ఇది జరగకూడదు అని అనుకున్నప్పుడు, ఇది ఇంకొక మలుపు తీసుకోకూడదు అని అనుకోవాలంటే జరగకూడదు. అది అది చాలా బాధాకరం. అసలు నేను ఆ కుటుంబానికి ఏం సమాధానం చెప్పాలి? నేను కూడా బాధ్యత వహించాల్సింది. ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినా మీలాంటి బీసీ సంఘాలు వేరువేరుగా అయినా సరే ఐక్యంగా కాకపోయినా యుద్ధాలు చేస్తున్న పరిస్థితి బీసీ రిజర్వేషన్ గురించి కొన్ని రోజులుగా. అయినప్పటికీ పాత రిజర్వేషన్తో జరగాల్సిన పని జరుగుతూనే ఉంది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ పాత రిజర్వేషన్స్ తోనే అవుతున్నాయి. పాత రిజర్వేషన్ కూడా కాదు, ఇంకా తగ్గింది, 17.8. అవును, 22 కూడా కాదు. సో ఇప్పుడు ఎట్లాంటి జోస్యం చెప్తారు అంటే ఇక ముందు బీసీల కోసం మీ కార్యాచరణ ఎట్లుండే అవకాశం ఉంది? ముఖ్యంగా ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఎట్లాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయాల్సినటువంటి, నేను కానీ బీసీలం కానీ బీసీలు అనబడుతున్న నాయకులం కానీ చేయాల్సినటువంటిది ఫస్ట్ ప్రజలకు మనోధైర్యాన్ని చెప్పాలి. మేమున్నాం, మేము చేస్తాం, మమ్మల్ని నమ్మండి, మీరు ఆవేదనకు గురి కావద్దు. ఆ దిశగా చనిపోతే ఫలితాలు వేరేగా ఉంటాయి కాబట్టి అట్లా చేయొద్దని చెప్పి మేము ఫస్ట్ చేయాల్సిన పని అది.